నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, గాజువాక వైసీపీలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు మార్చిన జగన్ మరోసారి మార్పు చేశారు. అనకాపల్లిలో గుడ్డు మంత్రి సీటు గుటుక్కుమనిపించిన జగన్ ఆయన అలకపోనడంతో ఎట్టకేలకు 12వ జాబితాలో చోటు కల్పించారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ను జగన్ ప్రకటించారు. అయితే అమర్నాథ్ను అయినా కొనసాగిస్తారా లేక ఎన్నికల నాటికి మరొకరిని తీసుకొస్తారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. గత ఎన్నికల్లో గాజువాకలో పవన్పై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి జగన్ టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో రామచంద్రరావును సమన్వయకర్తగా నియమించారు. ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ రామచంద్రరావును మార్చి అమర్నాథ్ పేరును ప్రకటించారు. జగన్ ఇష్టం వచ్చినట్టు అభ్యర్థులను మారుస్తుండడంతో స్థానిక వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2 ఏళ్ల క్రిందట పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే నెల క్రిందట అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భరత్ను అధిష్టానం నియమించడంతో అమర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ మొదలైంది. పెందుర్తి, గాజువాక, యలమంచిలి, చోడవరం నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని అమర్ భావించారు. అయితే చోడవరం, యలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు కాకుండా అమర్కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని అధిష్టానానికి తేల్చి చెప్పారు. దీంతో పెందుర్తి, గాజువాక సీట్లపైన అమర్ ఆశలు పెట్టుకున్నారు. కానీ సర్వేల ఆధారంగా అధిష్టానం గాజువాక సమన్వయకర్తగా చందూరు నియమించింది. ఇదే సమయంలో అమర్నాథ్ను ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పార్టీ డిప్యూటీ కోఆర్డినేటర్గా నియమించడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దాదాపు లేదనే అంతా అనుకున్నారు. అయితే ఎమ్మెల్యే, సమన్వయకర్త చందూకు మధ్య పొసగకపోవడంతో అమర్నాథ్ను గాజువాక సమన్వయకర్తగా నియమించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో జగన్ సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయారు. ఓటమి భయంతో మార్చి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలు వైసీపీ నేతల్లో అయోమయానికి దారితీస్తున్నాయి. టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి గుంజుకుంటున్న అధిష్టానం తీరుపైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు. గాజువాకలో అమర్నాథ్కు సహకరించబోమని స్థానిక వైసీపీ నేతలు తెగేసి చెప్తున్నారట. అనకాపల్లిలో చెల్లని రూపాయి గాజువాకలో ఎలా చెల్లుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. రామచంద్రరావు వర్గం టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా గట్టిగా జరుగుతుంది. అటు సిట్టింగ్ ఎమ్మెల్యే తన రాజకీయ భవిష్యత్తు పైన ఆందోళనతో కనిపిస్తున్నారు. గాజువాక నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలాయి. కానీ ఈసారి ఆ రెండు పార్టీలకు తోడు బీజేపీ కూడా కలవడంతో పల్లా గెలుపు నల్లేరుపై నడికేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే మీ విలువైన కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.